ఆశకి తొలివరం ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరవకు పరుగులే నమస్కారం స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డీర్ మెన్పగొళ్ళు వైబ్ ఆఫ్ జోలా సెంటర్ ఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ సెలబ్రిటీ స్పెషల్ మామూలుగా నడవట్లేదు అండ్ సెలబ్రిటీలు వచ్చి చేస్తున్న హంగామాని మీరు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఈ రోజు నా జాతి ఐ మీన్ మై ఫీల్డ్ కి బిలాంగ్ అయిన ముగ్గురు యాంకర్ అమ్మలు వచ్చేస్తున్నారు లాస్ట్ టైం అయినట్టే ఈసారి కూడా జరుగుద్దా లేకపోతే వీళ్ళన్నా కొంచెం మాట్లాడినిస్తారో చూడాలి సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ లక్ష్ములు కనిపించనీకి క్లాస్ కనిపిస్తున్నామేమో మంచి మంచి చీరలు కట్టుకొచ్చుకున్నామేమో డ్రెస్లు వేసుకొచ్చుకున్నామేమో కానీ మాదంతా ఒకటే బ్యాచ్ బ్యాచ్ అంటే ఇట్లాంటి క్లాష్ యాష్ కరెంగేలా అవసరం లేదు జీడి గింజలో పెట్టండి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి జల్దీగా నూరాలి సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న గున్న మామిడి పిలగు గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిలగు గున్న మామిడి తోటకి రావాలని ఉంది బాగా మనము కలుసుకుని చోటుకి రోజు ఆడుకునే ఆటకి అరే చీడి గింజలో చిల్లాటలో అరే పత్తి గింజలో పండాటలో జీడి గింజలు మా లక్ష్ములకు పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీ అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి థ్యాంక్ యూ సో మచ్ కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి ఇంకో సర్ప్రైజ్ త్వరలో తెలుస్తుంది అతి త్వరలో మనకి ఒక బుడ్డి పెళ్ళ డిస్టర్బ్ చేస్తున్నాడే పొదల్లో పిల్లగాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా పొదల్లో నవ్వుతా గిల్లుతాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొస్తున్నాడే రైతిరంతా నీ ఫేవరెట్ యాంకర్ ఎవరికి శ్రీముఖి ప్రదీప్ నేను లేడీస్ లో అడిగితే ప్రదీప్ అది ఎందుకు యాంకర్ ఎట్లయినావు నువ్వు డాన్స్ వస్తే యాంకర్ అవుతానని ఎవరు చెప్పారు? నీ మైండ్ మోకాల్లో ఉంది. ఏమని తెలుసా నీ మైండ్ మోకాల్లో ఉందంట ఏమేమో అంటుంది
ఇంట్రడ్యూస్ మై డార్లింగ్ ఫ్రెండ్ గీత. హాయ్ ఐమ్ ఫైన్, హౌ ఆర్ యు? సో మేమేమో చీరలు కట్టేసుకొని ముసలోళ్ళలాగా అయిపోతుంటే నువ్వు మాత్రం నేను రోజు చీరలే కట్టుకొని ప్రోగ్రామ్ చేస్తుంటా కదా శ్రీముఖి, కొంచెం దాంట్లోంచి నిజంగా పెళ్ళవలా? ప్రశాంత్కి కూడా అవ్వలేదు, నాకు కూడా అవ్వలేదు. ఇది చాలా నిజం. మంజుషాకి అయి ఉంటది. మంజుషాకి అయ్యింది. వదిలేసేయండి అమ్మా. చెప్పు, రోజు రోజుకి ఇలా యంగ్ గా ఎలా తయారవుతున్నావు? మా ప్రోగ్రామ్ లో మంచి మంచి వంటలు, హెల్దీ వంటలు తింటూ అలా యంగ్ గా ఉండిపోయాను. సో నీ ఖాళీ టైంలో అసలు ఏం చేస్తుంటావు? నీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే పాటలు వింటూ ఉంటాను. ఓకే. ఖాళీ టైంలో ఇలా సరదాగా ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉంటాను. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ ద మోస్ట్? మెలోడీస్. మెలడీస్ బాగా ఇష్టం. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ద రెడ్ హాటీ, ది గార్జియస్, ది వన్ అండ్ ఓన్లీ ప్రశాంతి. ప్రశాంతి పాప, హౌ ఆర్ యూ? గుడ్, సూపర్. సూపర్ సెక్సీ. రోజు రోజుకి చాలా చాలా హాట్ అయిపోతున్నావు. సో మనం మాట్లాడుకోవాలి మరి హాట్ గురించి. సో ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఏం నడుస్తుంది? సో ఈవెంట్ షోస్ ఇవన్నీ రెగ్యులర్ గా అయ్యేవి, బట్ ఇంకో సర్ప్రైజ్ త్వరలో తెలుస్తుంది అంతే. అతి త్వరలో మనకి ఒక బుడ్డి. నీ అబ్బాయి పెళ్ళే. నువ్వు చెప్పు ప్రశాంత్, నీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు ఇంట్లో ఉన్నప్పుడు? నాకు బేసిక్ గా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. వాట్ ఈస్ ద ఫేవరెట్ ప్లేస్? అలా అని ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమందితో ఉండడం ఇష్టం, లేదంటే సోలోగా ఉండడం ఇష్టం, కొన్నిసార్లు నేచర్ ఎంజాయ్ చేయడం. అంటే డిపెండ్స్ అపాన్ మూడ్ అంతే. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మాక్సిమం బంగారం గెలుచుకుందాం. అండ్ అలాగే రాంబాబు కూడా చాలా ఫ్రీగా ఉన్నాడు, వాడితో పాటు కూడా ఎప్పుడైనా వెళ్ళు. హీస్ ద బెస్ట్ కంపెనీ. షూర్, తప్పకుండా. యూ డోంట్ నో హూ ఇస్ రాంబాబు? No? My brother who is watching TV now. ఏ రాంబాబు, కమ్ ఆన్. He says that you are looking hot today. వెళ్ళిపోదాం. Like a మిరపకాయ. అంతకే ఆపు, సొల్లు గార్చకు, నీకు అక్క అవుతుంది, అక్క వరుస సల్లవాడు. చెల్లె మరి అక్క పెద్దదని చేస్తాను నువ్వు. వాడు ఎంత బుడ్డోడు. అయినా పర్లేదు చెల్లెని. అబ్బా అయ్యో. ఇప్పుడు ఓవర్ టు మంజుష. హౌ ఆర్ యు మంజుష? I'm super fine. How are you? ఐ యామ్ సూపర్ గుడ్. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ ఇంట్రెస్టింగ్ గా? Interesting గా everyday interesting గానే ఉంది. So shows, events and all. ఇప్పటి వరకు నువ్వు చాలా వరకు ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కాబట్టి Yeah. మోస్ట్ ఆఫ్ ద స్టార్స్ తో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇంటర్వ్యూస్. వై? ఇది కాంట్రవర్సీ చేస్తాను. ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఎలాగో చెప్పరు బేసిక్. Yeah. చెప్పాలి, చెప్పుకుంటేనే బాగుంటుంది. Worst ఉంటాయి కాదన్ను, ఎప్పుడైనా ఏదో ఒక రీజన్ వల్ల ఉంటాయి, బట్ అవి ఎక్కువ గుర్తు పెట్టుకోం కూడా వదిలేస్తాం, అయిపోయింది. బట్ So- బెస్ట్ ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పాలనంటే ఏది చెప్తా? రితిక్ రోషన్. యా. తెలుగు వాళ్ళ చెప్పవే. అండ్ కే విశ్వనాథ్ గారు. అండ్ ఎస్, రీసెంట్లీ బన్నీ ఇంటర్వ్యూ వాజ్ బెస్ట్. డీజే. ఎస్, డీజే. ఓకే, వెరీ గుడ్. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కరియర్ అండ్ ఆల్సో హియర్ రైట్ నౌ. చాలా బంగారం గెలిచేసుకోవాలి. మా యాంకర్ అమ్మలు వచ్చేసారు కాబట్టి ఈరోజు చాలా గోలగోలుగా ఉండబోతుందని మీకు అర్థమైపోయింది. నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా రౌండ్ నెంబర్ 1 ని స్టార్ట్ చేసేస్తాను. రౌండ్ నెంబర్ 1 ఇస్ సంథింగ్ అబౌట్ సాంగ్స్, మ్యూజిక్, మెలడీస్, ఫాస్ట్ బీట్స్ అన్ని. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. సో గీత, సింపుల్ 60 సెకండ్స్ లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్స్ లో కొన్ని వర్డ్స్ బ్లాంక్స్ ఉండవు. ఆ వర్డ్స్ ఏంటో నువ్వు ఫిల్ చేస్తూ దాంతో పాటు ట్యూన్ లో ఆ పాటను సరిగ్గా ఎవరైతే పాడతారో వాళ్ళకి 2 గ్రాములు బంగారం ఇస్తాం అనమాట. ఓకే, సో నీకు సంబంధించిన సాంగ్ రెడీగా ఉంది. సాంగ్ ప్లీజ్. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సతాయిస్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లోకొస్తున్నాడే రేతిరంత వీడు. అదే అదే బండి ఆగింది. కాస్త హెల్ప్ చేస్తావా శ్రీముఖి? ఎర్రగడ్డలు ఎవరుంటారు? అగో అక్కడ పిచ్చోళ్ళు. చెప్పు మరి. రెడీ? పిచ్చెక్కిస్తున్నాడే అమ్మ కంటి రోడ్డు, బొత్తిగా గోక మళ్ళీ అదే మళ్ళీ పిచ్చ. 2 సార్లు పిచ్చి ఎలా వస్తుంది? ఒకసారి వచ్చాక ఇంకేముందిలే, ఫర్ ఎవర్ ఉంటది కదా. నవ్వుతా గిల్లుతాడే. ఇప్పుడు మొత్తం పాడాలి. మొత్తం బాడిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ వరకు ఒకసారి. సరే, టైం అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఆ రైట్ వర్డ్స్ ఏంటో చూసే ముందు నేను నీకు ఒక పదం ఇస్తాను. అదే పదాన్ని ఎగ్జాక్ట్లీ ఆ బ్లాంక్స్ లో పెట్టి నువ్వు ప్యారడీగా నేను అయినా నాకు మెలడీ పాటలు అంటే ఇష్టం అని చెప్పా. ఇదేదో ఇట్లా ఈ పాట ఇస్తే నాకు ఎలా? ఎవరికి ఏది ఇష్టమో అది గుర్తు పెట్టుకుని పక్కన వాళ్ళకి ఇస్తారనమాట ఆ సాంగ్. ఓకే, సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే పొదల్లో. రెడీ? యర్ టైం స్టార్ట్స్ నౌ. డిస్టర్బ్ చేస్తున్నాడే పొదల్లో పిల్లగాడు, చిచ్చుపుట్టిగా కల్లోకొస్తున్నాడే రెత్తిరంత వీడు, పొదల్లో అమ్మ కంటి రోడ్డు,
ఊరికే ఊరుకోడే బొత్తిగా పొదల్లో నవ్వుతా గిల్లుతాడే. యాక్చువల్ వర్డ్స్ ఏంటి, కరెక్ట్ వర్డ్స్ ఏంటి, నువ్వు ఏం చెప్పలేకపోయావో ఇప్పుడు చూసే ఏ, టైం. నేను అన్నీ చెప్పా. ఓకే, రైట్ ఆన్సర్స్ ప్లీజ్. కరెక్టే. రైట్ డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తున్నాడే రైతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరాడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తున్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే. నువ్వు పద్ధతిగా ఉన్నావు, మరి ఆ డ్రెస్ లో ఆ పాట మీద చేస్తే బాగోదు, అదే ప్రశాంతి చేస్తే బాగుంటుందని రాంబాబు గారు అప్పటి నుంచి ప్రశాంతి ప్రశాంతి అని టీవీ బయట అరుస్తుంటే సరే అని. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఏంటది? నాకు వచ్చే పాట గీత డాన్స్ చేస్తుంది. డెఫినెట్లీ నాకు తెలిసి ఆ సాంగ్ చూసిన వెంటనే మనం గీతా ముఖంలోనే ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. సాంగ్ ప్లీజ్. వచ్చిందే తల పుట్టిందే బెంగొచ్చిందే ఆయొచ్చి సోయొచ్చి ఆయొచ్చి పొయ్యిలోంచి పొగలొచ్చి ఆయొచ్చి సోయొచ్చి తెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలకు వచ్చి ఏడుపై మొత్తానికొచ్చి ఏంటేంటో అయిపోతాను. రాంబాబు గారు నీకు మామూలుగా లైన్ అయ్యట్లేదు ప్రశాంతి. అవునా? నువ్వు పాడిన వర్డ్స్ కరెక్ట్ కాదో చూద్దామని రాంబాబు గారు అందరికంటే వెయిటింగ్. సో రైట్ ఆన్సర్స్. చెమటొట్టింది, సెగలొచ్చింది, ఏడుపే జ్వరమొచ్చింది చెమటొట్టింది నడపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమదాన్నుకొచ్చి ఏంటేటో అయిపోతుందో బాబు ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం రా. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. ఒళ్ళంతా ఏడెక్కి పోతా ఉందే కొంపలో కూలరే ఎట్టించుకో. చూడండి, జాగ్రత్తగా చూడండి. అసలు డాన్సే రాదు అంటూ మనల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్న ఈ అమ్మాయిని చూడండి. కావాలంటే వాళ్ళందరికీ ఫర్ తెలుసు. ఎగ్జాంపుల్ 4 కోట్లు ఇస్తాము, ఒక డాన్స్ షో ఉంది, అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి మీరు పర్ఫార్మ్ చేయాలి. వేసేస్తుంది అంతే. కేవలం 2 పర్ఫార్మెన్స్ లో ఒకటి. ఇదిగో నువ్వు ఇప్పుడు టీవీ చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా తెలుసు. అవును పాప గీతకు డాన్స్ రాదు, ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు కూడా అనుకుంటారు. మరి ఎందుకు యాంకర్ ఎట్లయినావు నువ్వు? డాన్స్ వస్తే యాంకర్ అవుతారని ఎవరు చెప్పారు? డాన్స్ కూడా ఏదో ఒక మూలలో రోగం లాగా ఉండాలి కదా. మేము యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు డాన్స్ లేవు శ్రీముఖి. సూపర్ ప్రశాంతి, పాడింది ఫస్ట్. నీకొద్దా? 1 2. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ మంచిషా నీ ఒకదాని సాంగ్ ఉంది. సో చూసేద్దాం నీకు ఏ సాంగ్ వచ్చిందో. నీకు యాప్ట్ అంట, నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ ఇది. బాబు బొమ్మ సాంగా? అబ్బా చూసేద్దాం అదేం సాంగ్. సాంగ్ ప్లీజ్. రాఖీ 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 నా రాఖీ అన్న రెడీ. రాఖీ 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 నా కవ్వసాకి జుగ్ 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 చక్. నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి అరే దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి రాఖీ 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 ఎలర్జీ పెట్టు, ఎలర్జీ. రాఖీ 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 నా ఎలర్జీ నీకే గురి పెడుతుంటే ఈ ఎలర్జీ తుపాకి లడ్కి 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 నా ఎలర్జీ లడ్కి చీ 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 చీ.
అంత అద్భుతమైన పాటని సినిమాలో ఒక అద్భుతమైన రోల్ ఇచ్చి తన రోల్ ని ఎక్కడికో లేపి పెట్టేసిన ఆ పాటని కూని చేయడానికి తనకి మనసులో వచ్చింది డైరెక్టర్ గారు. ఇక్కడ శ్రీముఖి అనే ఒక పైశాచిక ఆనందాన్ని సాటిస్ఫై చేయడానికి నేను ఆ వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు, హీరో గారు, ప్లీజ్. సో అది రైట్ ఆన్సర్సా కాదో చూసే టైం వచ్చేసింది. అఫ్ కోర్స్ తన యాక్ట్ చేసిన మూవీ కాబట్టి రైట్ ఆన్సర్ come on baby. దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి సొంపుల సుడిలోకి దింపావే సారంగి. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 కువ్వా గుండెల్లోకి. సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి ఓకే మా యాంకర్ అమ్మలు రెడీగా ఉన్నారు కాబట్టి రౌండ్ నెంబర్ 2. యాంకర్ అమ్మలు కాదు, యాంకర్లు అమ్మలు. ఆ ఇంట్లో ఉన్నారు. ఒక క్వశ్చన్ అడిగిస్తాను. ఎలాగో యాంకర్స్ కాబట్టి నీ ఫేవరెట్ యాంకర్ ఎవరు గీత ప్రస్తుతానికి ఉన్న జనరేషన్? సుమం ప్రతి సుమం సుమం సుమక్క. ప్రశాంతి? శ్రీముఖి. ప్రస్తుతానికి బంగారం నేనే ఇస్తాను లే నేను అట్లా కాదు, యాక్చువల్లీ నేను అందరితో అంటుంటాను అనమాట. కంపేర్ చేస్తుంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ కొంతమంది యాంకర్స్ లో ఉంటాయి. See, అప్పట్లో అయితే ఉదయ్ భాను గారు ఇష్టం ఉంటుంది నాకు బాగా. ఆవిడ ఇప్పుడు లేదు. ఆ ఎనర్జీ, ఆ హైపర్ యాక్టివ్నెస్ మళ్ళీ శ్రీముఖిలో చూసాను కాబట్టి ఓపెన్ గా చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ ప్రశాంతి. మంజుష? సుమా గారు అండ్ ప్రదీప్. నేను లేడీస్ లో అడిగితే ప్రదీప్ లేడీస్ లో అయితే సుమా గారు. నాకు ప్రస్తుతానికి యాంకర్స్ అంటే ఓన్లీ లేడీస్. ఐ డోంట్ టాక్ అబౌట్ మెన్. ఐ హేట్ మెన్. ఒక ప్రోగ్రామ్ కి సంబంధించినంత వరకు. సో ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 ఏంటంటే టూరింగ్ టాకీస్. ఇందులో ఇద్దరు వ్యక్తుల ఫోటోలు వస్తాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా సినిమాలు ఉంటాయి. బట్ 5 సెకండ్స్ తర్వాత ఇంకో వ్యక్తి ఫోటో వస్తుంది. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరేంటో చెప్పాలి. దట్ ఫస్ట్ అటెంప్ట్ లోని రాంగ్ ఆన్సర్ చెప్పేశారనుకో ఇట్స్ ఓవర్ దేర్. 10 సెకండ్స్ టైం లిమిట్ మాత్రమే ఉంటుంది. అలాగా టోటల్ గా 3 కాంబినేషన్స్ చూపిస్తాం. 3 సినిమాల పేర్లు. 3 కరెక్ట్ గా చెప్పేస్తే 1 3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. 3 కరెక్ట్ గా చెప్పినందుకు +1 ఎక్స్ట్రా 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇస్తాం. ఓకే, సో రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 టూరింగ్ టాకీస్. సో గీత పాప, నీకు సంబంధించిన కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. సో డోంట్ కమ్ టు ఎ కంక్లూజన్ వెరీ సూన్. చూసి అబ్జర్వ్ చేసి 10 సెకండ్స్ లోపల వెంటనే చెప్పాయి. యువర్ ఫస్ట్ కాంబినేషన్ మోహన్ బాబు గారు అండ్ మనోజ్ నటించిన ఒక మూవీ. అండ్ అందులో విష్ణు కూడా ఉన్నాడు. కమ్ ఆన్ ఫాస్ట్, 10 సెకండ్స్. మంజుష, నీకు అన్ని తెలుసు కదా, అన్ని ఇంటర్వ్యూ చేసేసి ఉంటావు. అంటే ఓ ఏంటి చెప్పు. పాండవులు తుమ్మెద. ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ ప్లీజ్. పాండవులు. నాకు ఊ కొడతారో ఉలికి పడతారో వస్తుంది, ఇది గుర్తురాలేదు. ఓకే, సో 1 గ్రామ్ అయితే పోయింది. Okay. నెక్స్ట్ కాంబినేషన్ చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ పూరి జగన్నాథ్ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్ లో చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్. లెట్స్ సీ ఇఫ్ ఏక్ నిరంజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 గ్రామ్ కన్ఫర్మ్. లాస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. రవితేజ అండ్ దీక్షా సేట్ అండ్ రవియా కాదమ్మా, శ్రీరామ్. నిప్పువా? నిప్పు. లెట్స్ సీ ఇఫ్ నిప్పు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదో కొట్టింది. సో 2 గ్రాముల బంగారం నీకు, 2 గ్రాములు మాకు వచ్చేసాయి. గీతకి 2 గ్రాముల బంగారం వచ్చి మా డ్రాప్ బాక్స్ కూడా ఇప్పుడే జస్ట్ ఓపెనింగ్ తీసుకుంది 2 గ్రాముల బంగారంతో. ప్రశాంతి, యువర్ 3 కాంబినేషన్స్ ఆర్ రెడీ. మనం అందరం ఒకటే బ్యాచ్ కాబట్టి హెల్ప్లు చేసుకోవడం లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. ఓకేనా? సో ఫస్ట్ కాంబినేషన్ ప్రశాంతికి ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శోభన గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అండ్ అందులో ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్. అప్పులు అప్పరా?
అప్పుల అప్పారావు. ఓకే, ఈజ్ అప్పుల అప్పారావు ద కరెక్ట్ ఆన్సర్? అప్పుడే తెల్లారిందా? మంజుష ఆన్సర్స్ చెప్పినా అనుకో మైక్ మంజుష కాదని చెప్తుంది. నేను చెప్తుంటే కాదని చెప్తుంది అది. నేను చెప్పా. ఓకే, సో సెకండ్ కాంబినేషన్ చూసేద్దాం. నాగార్జున ప్లస్ రియా. సంతోషం 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 ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ కాంబినేషన్ రామ్ అండ్ డిఎస్పి. కీర్తి సూపర్ లేటెస్ట్ నేను శైలజ. పర్ఫెక్ట్. రేణు శైలజ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. సూపర్, కంగ్రాచులేషన్స్ ప్రశాంతి. ఫర్ ద ఫస్ట్ టైం 4 గ్రాముల బంగారం గెలిచేసుకున్నారు ఈ రౌండ్ లో. కాదు, ఇందాక నుంచి బాగా అల్లరి చేస్తున్నారు కదా, ఒక పని చేద్దాం, ఒక టాస్క్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇలాగే ఫర్ అ సెకండ్ దేవుడు వచ్చి మిమ్మల్ని చిన్నపిల్లల్ని చేసేసారు. చిన్నపిల్లల్ని చేసేస్తే మీ మమ్మీని మీరు ఎలా సతాయిస్తారో చూస్తాం. ఓకేనా? మమ్మీ శ్రీముఖి మమ్మీ. 1 2 3 మ్యాజిక్. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, said my old teacher, my dear brother. ఎప్పుడు తినని తినది సిస్టర్. మమ్మీ తినేసరి అంట. నీ ముక్కు పెద్దగా పెద్ద యాంకర్ అయ్యి అన్ని వంటలు నచ్చని వంటలు అన్ని తినాల్సి వస్తుంది. నన్ను తిను. మమ్మ తింటే తక్కపోతా. డాడీ దుబాయ్ వెళ్ళి నీకోసం కొత్త కార్లు. డాడీ దుబాయ్ కొత్త మమ్మీ అంటే I'm a very good girl, said my old teacher, my dear నా ముగ్గురు కూతుర్లు పెరిగి పెద్ద అయిపోయారు. గోల్డ్ రష్ కి వెళ్ళి గోల్డ్ గెలుచుకొని అమ్మకి ఇస్తారంట. సో వెళ్ళిపోయి ఆడుకుంటున్నాను. బ్లడ్ చేసుకుంటే నేను సో వెరీ గుడ్ మంజుష. ఇంతటి ఘోరాన్ని మనం చూసిన తర్వాత అర్జెంట్ గా గేమ్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి నీ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. సో మంజుషకి ఇస్తున్న ఫస్ట్ కాంబినేషన్ వెంకటేష్ అండ్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ, అండ్ అందులో మారుతి డైరెక్టర్ బాబు బంగారం. అవసరం లేదు. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ కాంబినేషన్ బన్నీ అండ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ, అండ్ అందులో సుకుమార్ డైరెక్టర్. ఆర్యా 2. ఆర్యా 2 అది రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్. నువ్వు చెప్పకపోతే ఆశ్చర్యం, కానీ చెప్తే ఆశ్చర్యం కాదు సుమి. అమ్మో, ఇంకోటి ఉంది. కాంబినేషన్ చిరంజీవి గారు అండ్ విజయశాంతి గొర్రె. యాంగిరా రాధా కూడా ఉంది. కొండవీటి దొంగ ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్? శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్నా అప్పుడే కలలు. రౌండ్ నెంబర్ 3లో అసలు ఏం జరుగుతుందంటే, ఒక మనిషి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు, ఇంకో మనిషి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత నేను ఒక పదాన్ని కానీ ఒక లైన్ని కానీ చెప్తాను. సో హై వాల్యూమ్లో ఉన్న వాళ్ళకి చేతుల ద్వారా యాక్షన్లు ఏమీ చేయకుండా జస్ట్ లిప్ సింక్ ద్వారా, లిప్ మూవ్మెంట్ ద్వారా అది గట్టిగా అరుస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. దట్ టు ఇన్ అ టైం లిమిట్ ఆఫ్ 1 minute. వాళ్ళు సక్సెస్ఫుల్లీ ఆ పదాన్ని కానీ లైన్ని కానీ చెప్పేస్తారనుకో వాళ్ళకి 2 grams ఆఫ్ గోల్డ్. అలా మీరు ఇద్దరు కలిసి 2 times వస్తారు కాబట్టి 2 + 2 4 grams ఆఫ్ గోల్డ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇది ఆడాలంటే ముందు నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి గీత, అండ్ ప్రశాంతి నువ్వు ఇక్కడికి రావాలి. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడ్లా? వినబడలే.
సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే నల్ల కుక్కకి 4 చెవులు. నల్ల కుక్కకి 4 చెవులు. యర్ టైం స్టార్ట్స్ నౌ. నల్ల కుక్కకి 4 చెవులు. నల్ల కూర. నల్ల కుక్కకి 4 చెవులు. నల్ల కుక్క. 4 చెవులు. 4 చెవులు. మొత్తం నల్ల కుక్కకి 4 చెవులు. ఎర్ర ఏనుగుకి 8 కాళ్ళు. ఎర్ర ఏనుగుకి 8 కాళ్ళు. పాట పాడుతున్నావా? అది వదిలేసి నీ మైండ్ మోకాల్లో ఉంది. నీ మైండ్ మోకాల్లో ఉంది. తిడుతుంది నన్ను. ఏమనింది? నీ మైండ్ మోకాల్లో ఉంది. నా పెళ్ళా? నీ పెళ్ళి. ఏమిటి ఏమనింది? ఏం తిట్టింది? ఏమర్థమైంది? ఏమనింది తెలుసా? నీ మైండ్ మోకాల్లో ఉందంట, ఏమేమో అంటుంది. ఏమనదులే కానీ సెకండ్ నల్ల కుక్కకి 4 చెవులు. రైట్ ఆన్సర్. రెడీ మంజుషా వచ్చేసి. సో తినకిస్తున్న లైన్ నేను పెళ్ళిడికొచ్చాను. నేను పెళ్ళిడికొచ్చాను. యర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు గట్టిగా అరవచ్చు. నేను పెళ్ళిడుకి పెళ్ళి పెళ్ళి ఈడుకి ఈ చెప్పే పెళ్ళికి పెళ్ళిడుకి పెళ్ళిళ్ళు పెళ్ళిడు పెళ్ళిడు కి కి వచ్చాను. వచ్చారు. నేను పెళ్ళిడుకి వచ్చాను. నీ పెళ్ళికి వచ్చాను. అదే మొత్తం చెప్పి నేను అంటే దానికి ఏం తెలియదు పెళ్ళిడుకి పాపం. వచ్చాను. నా బొంద మొత్తం చెప్పు మొత్తం చెప్పావు. నీకు పెళ్ళిడు నాకు కాదు, నువ్వు చెప్పు. నాకు నేను నీకు నేను దొంగ మొహం. మొత్తం చెప్పు. మళ్ళీ ఏమైంది? అంతే రే పాప, ఆ ప్లేస్ లో ఉంటే ఎవరైనా అంతే. ఏమిటి చెప్పాను అయితే కరెక్టే. నేను పెళ్ళిడికి వచ్చానని మొత్తం చెప్పి ఫైనల్ మళ్ళీ అంటే మళ్ళీ నాకు అంటేందే లేడు అని. నేను పెళ్ళిడికి వచ్చాను చెప్పలేకపోయావు కాబట్టి ఫస్ట్ లోది ప్రశాంతి చెప్పిందే చెప్పావు కాబట్టి 2 గ్రాముల బంగారం నీకు, 2 గ్రాములు మాకు. దానన్నా ఓకే. సో ఇప్పుడు ప్రశాంతి ఆడుతుంది కాబట్టి ప్రశాంతి నువ్వు హెడ్ ఫోన్స్ తీసుకో, గీత నువ్వు ఇక్కడికి వచ్చేసి. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసు. ఓకే, సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే నాకు పెళ్ళై 2 పిల్లలు. నాకు పెళ్ళై 2 పిల్లలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు నాకు పెళ్ళై పెళ్ళి అయ్యింది అయింది అయ్యి అయ్యి ఇద్దరు పిల్లలు నాకు పెళ్ళి 2 పిల్లలు. కంగ్రాచులేషన్స్. పేర్లేంటి నాకు పెళ్ళి 2 పిల్లలు. నాకు పెళ్ళి 2 పిల్లలు. నాకు పెళ్ళి 2 పిల్లలు. పేర్లేంటి? మంజుష, గీత. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇప్పుడు మంచుషా నువ్వు వచ్చేసి. చెప్పినట్టు అంత మంచి చెప్పే అంటే ఏమంటే అంటే నీ గొప్పతనం ఒప్పుకోవట్లేదు చెప్పామండి. ఓకే, సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే నా బాయ్ ఫ్రెండ్ లేచిపోయాడు. నీ ఎక్స్ప్రెషన్ పాడుగానే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా నా బాయ్ ఫ్రెండ్ లేచిపోయాడు. చచ్చిపోయాడా? లేచాడు. సూపర్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మంజుషా. వామ్మో ఇది మామూలు లిప్ రీడింగ్ కాదు. నాకు తెలిసి దూరంగా ఏమైనా గ్రహాంతర వాసులు కప్పలు ఉంటాయి, అవి మాట్లాడుకుంటే కూడా అవి మాట్లాడుకుంటాయి అని చెప్పేస్తావేమో. 4 గ్రాముల బంగారం. పాల పుంటకి ప్రాణం వస్తే, పాల పిట్టకి పరిగిణి వేస్తే, చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుంది. కంగ్రాచులేషన్స్.
అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ పొడు ఓకే సో మంజుష టర్న్ కాబట్టి గీత నువ్వు మళ్ళీ వచ్చేసాయి. ఓకే సో గీత నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే కప్పులో కప్పు పగిలింది. కప్పులో కప్పు పగిలింది. ఎస్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పు కప్పు లో లో కప్పు కప్పులో కప్పు పగిలింది. కప్పులో కప్పు పడింది. కప్పులో కప్పు కప్పు పడింది. పగిలింది. పడింది. పగిలింది. పగిలింది. ఈ చిన్ని లైఫ్ నీదే ఏంటి చెప్పు మొత్తం చెప్పు. కప్పులో కప్పు పగిలింది. సాగాలి అన్ని చెప్పేస్తున్నారు వీళ్ళు. అసలు సాటిస్ఫై అవ్వట్లేదు. పోవాలి ప్రశాంతి కలలే నిజమై నిన్ను చేరుకోని సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే ప్రశాంతి, ప్రేమను ప్రేమించే ప్రేమ, ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. గుండె జారి కళ్ళంతయ్యిందే నా ఫేవరెట్ హీరో సంపూర్ణేష్ బాబు. నా ఫేవరెట్ హీరో సంపూర్ణేష్ బాబు. యర్ టైం స్టార్ట్స్ నౌ. నా నా ఫ్రెండ్ ఫేవరెట్ ఫేవరెట్ తలూపకే మీకు చెప్పు. నా ఫేవరెట్ నా ఫ్రెండ్ లవర్. నా ఫ్రెండ్ లవర్, నీ లవర్ కాదా? చెప్పు. నా నా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఫేవరెట్ 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 నా ఫేవరెట్ లవ్ ఫీవర్. నిప్పు ఇంతకంటే పెద్దగా రాదే. నా ఫేవరెట్. నా ఫేవరెట్. నా ఫేవరెట్. నీ ఫేవరెట్ హీరో. హీరో హీరో హీరో. నా ఫేవరెట్ హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు. నా ఫేవరెట్ హీరో సంపూర్ణేష్ బాబు. అబ్బా గుండె జారిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే అరే అరే అరే. అయితే రౌండ్ నెంబర్ 3 అయితే ఇంతటితో పూర్తయిపోయింది. కానీ ఎలాగో మంజుష చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటుంది అండ్ సంపూర్ణేష్ బాబు టాపిక్ కూడా వచ్చింది కాబట్టి మంజుష నువ్వు ఒక ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడు. ఓకే సో నీకు ఇద్దరు సూపర్ స్టార్స్ ని మేము ఇస్తున్నాము. ఆ సూపర్ స్టార్స్ ఎవరో కాదు, ఒక సూపర్ స్టార్ పేరు సాల్మన్ రాజు, ఇంకో సూపర్ స్టార్ పేరు సంపూర్ణేష్ బాబు. నేను కెమెరా ఉమెన్. ఓకేనా? రెడీ? వచ్చేసేయండి. టేక్ రెడీయా? లైట్స్ కెమెరా 3 2 1 యాక్షన్. హాయ్ అండి, ఈ రోజు మీకోసం చాలా చాలా స్పెషల్ గెస్ట్లను మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళని చూస్తే చాలు మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు. వాళ్ళు ఎవరో కాదు, పిడకలు కొట్టే స్టెప్ తో ఫేమస్ అయిన సాల్మన్ రాజు గారు అండ్ దిండు కింద తన ఫోటో పెట్టుకోవాలని ఫోటోలతోనే బిజినెస్ చేసేస్తున్న సంపూర్ణేష్ బాబు. ఇద్దరు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా షోలో ఉన్నందుకు. సో సాల్మన్ రాజు గారు, మీరు పిడకలు కొడుతూ కొడుతూ పెరిగారని మా అందరికీ తెలుసు. మీ ఇల్లు ఖాళీగా ఉందా, ఇంకా పిడకలతో నిండిపోయిందా? పిడకలు ఇంటి చుట్టూ ఉంటే చాలా బాగుంటుంది. వంటల్లో వాడుతూ ఉంటారా? వంటది వంట చేస్తారు. యాంకర్ ని పెట్టింది. సారీ సార్, ఈ యాంకర్ ఏంటండి పేడ ఎక్కడ వరకు కాదండి, మేము సినిమా ప్రమోషన్ కోసం మీరు పేడలు పిడగలంటే ఎట్లా తప్పు కదా. మంజుష మీరు హీరోయిన్ ని బాగా ఏడిపిస్తున్నారు, కాంట్రవర్సీ చేద్దాం. కాంట్రవర్సీ రెడీ? మీరు హీరోయిన్ ని బాగా ఏడిపిస్తున్నారు అని బయట పెద్ద టాక్. హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో మన మాట ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళే బాగా ఏడిపిస్తున్నారు మమ్మల్ని. ఎంతసేపు క్యారవాన్ నుంచి బయటికి రారే. మీరే క్యారవాన్ లోకి వెళ్తున్నారంట కదా, ఇంకా వాళ్ళకి బయటకు వచ్చే పని లేకుండా. అవును, పిలిపిస్తున్నారు హీరోయిన్స్ లోపల క్యారవాన్ కి. అందుకే వెళ్తున్నాం, తప్పే ఉంది అందులో. ఓకే, అంటే డాన్సులు చేసేటప్పుడు కూడా మూమెంట్స్ బాగా నేర్పిస్తున్నారంట కదా. కొరియోగ్రాఫర్ మీకు యాక్చువల్లీ కదలట్లేదు, బట్ స్టిల్ నేర్పిస్తున్నారు. మీ కథలెట్లేదు మీరు ఎలా అంటారండి? ఇప్పుడు మమ్మల్ని తెలుస్తుందండి, అవునా కాదా చెప్పే బాధ్యత మీరు మీది. ఛానల్ కి పిలిచి మీరు కదలట్లేదని మీరంటే ఎలా చెప్పండి? అది ఇన్ఫర్మేషన్ లాగా అనాలి, కానీ ఇలా చెత్త బాగుడు వాగితే యాంకర్ ఎవరు ఇంటర్వ్యూ చేస్తాడమ్మా? నేను కూడా వస్తున్నా. నాకు నేను అడిగిన ప్రశ్నలకి భయపడి సమాధానం చెప్పలేక షో నుంచే పారిపోయిన సంపూర్ణేష్ బాబు, సాల్మన్ రాజు వీళ్ళకి ధైర్యం లేదు అని షోలోనే నిరూపించుకున్నారు. ఎత్తగిరి పొత్త గుడుగుడు పొత్త
ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు రాజుగారి గదిని ఆడతారు, ఎవరు ఆ డ్రాప్ బాక్స్ లో ఉన్న 4 గ్రాముల బంగారాన్ని గెలుచుకుంటారు తెలుసుకునే సమయం వచ్చేసింది. సో 3 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత 6 గ్రాముల బంగారం గెలుచుకుంది గీత. 3 రౌండ్లు అయిపోయిన తర్వాత 10 గ్రాముల బంగారంతో ఉన్నారు మంజుష అండ్ ప్రశాంతి. విచ్ మీన్స్ మీరిద్దరు రాజుగారి గది ఆడబోతున్నారు. సో జనరల్లీ ఒక్కళ్ళే ఆడితే 2 ఛాన్సులు ఉండేవి వాళ్ళకి, కానీ ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి నీకో ఛాన్స్ నీకో ఛాన్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉంది కాబట్టి సో ఆ రౌండ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ముందుగా ఈ 1 గ్రామ్ గోల్డ్ సంగతి ఏంటో చూసేద్దాం. సో ఈ ఎక్స్ట్రా 1 గ్రామ్ గోల్డ్ మీరు గెలుచుకోవాలంటే ఒక చిన్న టాస్క్ ఉంది. ఆ టాస్క్ ని చేసేస్తే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తాను. సో ఆ టాస్క్ కి సంబంధించిన ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో రెడీ, స్టార్ట్ అయిపోయింది మా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి టాస్క్. మీకు సెటప్ చూసాకే అర్థమైపోయింది. 2 minutes టైంలో ఎవరైతే అత్యద్భుతంగా రౌండ్ గా చాలా మంచి దోశలు వేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం మేము 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. సో యువర్ 2 minutes స్టార్ట్స్. ఆయిల్ 2 minutes స్టార్ట్స్ నౌ. ఓహో, ఇక్కడ అద్భుతం జరుగుతుంది యాక్చువల్లీ. కొన్ని వాటర్ పట్టరా వస్తే నేను నిజంగానే వంటల ప్రోగ్రామ్ లో చేసేంత పర్ఫెక్షన్ రావాలి కదా అట్లీస్ట్. గీతా పాప దగ్గరికి వెళ్ళి ఆహా ఒక దోశ. సో ఈ దోశని టేస్ట్ చేయవలసిందిగా గీతా పోట్లూరి. ఓకే, మో కాలుతుంది అది. సో నెక్స్ట్ ప్రశాంతి గారు ఏం వేశారు? దోశ నంబర్ 1 అండ్ దోశ నంబర్ 2. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. నేను ఫస్ట్ వేసింది బాగా వచ్చింది, అది అనవసరంగా. వావ్, ఏం చేసింది? దోశ నంబర్ 1, కరెక్టే వేసానప్పా. దోశ నంబర్ 2. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరాయి జన్మమే. సో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి టాస్క్ అయిపోయింది. దోశలు ఎవరెవరు అంటే క్వాంటిటీయే కాకుండా క్వాలిటీ అండ్ షేప్ సైజ్ అన్ని చూసాం కాబట్టి ఈ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకుంటున్నారు లోకమే వండి వాచడానికి వేదికరా. మంజుష. ఈ పరిస్థితి ఇలా ఉంటే అర్జెంట్ గా రాజుగారి గదిలోకి వెళ్ళిపోదాం. సో ప్రశాంతి అండ్ మంజుష మీరిద్దరు ఆడతారని తెలుసు కాబట్టి స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 4 రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. చాలా సింపుల్. ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ అండ్ అందులో ఉన్న 4 గ్రాముల బంగారాన్ని నేను 1, 2, 3లో ఎక్కడన్నా ఒక దగ్గర పెట్టేసి వస్తాను. వచ్చిన తర్వాత ఎందులో ఉంది అని మీరు గెస్ట్ చేసి కరెక్ట్ గా చెప్పారనుకోండి, ఒకవేళ చెప్పేస్తే ఆ 4 గ్రాములు మీకు ఇచ్చేస్తాం. మీరు ఇద్దరు కలిసి సేమ్ నెంబర్ చూస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ నంబర్స్ చూస్ చేసుకోవచ్చు. సేమ్ చేసుకుంటే షేర్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నేను వెళ్ళిపోతున్నాను ఆ డ్రాప్ బాక్స్ అండ్ అందులో ఉన్న 4 గ్రాముల బంగారంతో. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి అండ్ మంజుష. టాటా బాయ్. ఓకే, సో రాజుగారి గదిలో ఆ డ్రాప్ బాక్స్ ని అండ్ అందులోని 4 గ్రాముల బంగారాన్ని నేను పెట్టేసి వచ్చేసాను. సో ఇప్పుడు టోటలీ ఓవర్ టు ప్రశాంతి అండ్ మంజుష.
సో ఆ డ్రాప్ బాక్స్ ఎక్కడుంది, ఆ 4 గ్రాములు ఎక్కడుంది బాగా ఆలోచించుకోండి. టేక్ యూర్ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో. ఆల్ ది బెస్ట్. ఓకే, సో 1, 2, 3లో ఎక్కడుందో వాళ్ళు చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే ప్రశాంతి అండ్ మంజుష ఇద్దరు కలిసి ఒక నంబర్ చెప్పొచ్చు, సపరేట్ గా కూడా చెప్పొచ్చు, వేరువేరుగా. కలిసి చెప్పొచ్చు, సపరేట్ చెప్పొచ్చు అన్నారు కదా. ఎస్, సపరేట్ అయితేనే బాగుంటుంది, బట్ లెట్స్ సీ. ఐ విల్ గో ఫర్ 3 ఎందుకంటే 3 ఆల్వేస్ మై లక్కీ నంబర్. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 3rd. సో ఎప్పుడు 3 చూస్ చేసుకున్నా నాకు లక్ కలిసి వస్తుంది. సో ఐ విల్ గో ఫర్ 3. ఇంకో ఆప్షనే లేదు, అసలు ఆలోచించడమే లేదు. 3. మంజుష సేమ్ యాక్చువల్లీ. మీరు వెళ్ళక ముందే నేను 3 ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నాకు 3 కలిసి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. డేట్ ఆఫ్ బర్త్ బట్ జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు ఇద్దరు 3 చెప్తున్నారు, 3లో కనుక డ్రాప్ బాక్స్ ఉంటే 4 గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు 2 షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, షేర్ చేసుకుంటాను. సో ఊరికేనే అడుగుదాం, లీఫ్ లో బనానా. గీత నువ్వు చెప్పు, 1, 2, 3లో ఎక్కడుంది? నేను చెప్పను. పని లేదన్నప్పుడు ఈ పని కూడా నేను చేయను, నేను రెస్ట్ లో ఉన్నా. సరే 1, 2, 3లో 7 ఉందే చెప్పు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? మన ఇద్దరం ఒకటి అనుకుందాం. నేనే పెట్టాను కాబట్టి నేను అనుకుంటే చూడడానికి నువ్వు అనుకోకూడదు కదా. సరే, నేను కూడా ప్రశాంతి అనుకున్నదే అనుకుంటా. సరే, సో ఇద్దరు కలిసి 3 అని అంటున్నారు కాబట్టి ఆ 3 వెనక డ్రాప్ బాక్స్ ఉందా లేదా, ఆ 4 గ్రాముల బంగారం మీరు ఇద్దరు షేర్ చేసుకొని 12 గ్రాములతో వెళ్తారా, లేదా 4 గ్రాములు మా వీకెండ్ లక్ష్మిలోకి వెళ్ళిపోతుందా చూద్దాం. సో లెట్స్ ఫ్రీజ్ రాజు గారి గది నంబర్ 3 అండ్ ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 3. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ అండ్ మంజుష ఇద్దరు కూడా డ్రాప్ బాక్స్ లోని 4 గ్రాములు 2 పంచేసుకొని ఈ రోజు 12 గ్రాములతో ఇంటికి వెళ్తున్నారు. ముందుగా మంజుష, టెల్ మీ హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్? ఫెంటాస్టిక్, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా తక్కువ టైంలో హ్యాపీగా టైం తెలియకుండా అయిపోయింది అనమాట షో. నిజంగా ఇంటర్వ్యూలే అనుకున్న దోశలు కూడా బాగా వేస్తావు తెలుసా, భలే వేసావు. సో ప్రశాంత్, నీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఆల్వేస్ ఎనర్జీ పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ అని వచ్చేస్తుంది. సూపర్. వి ఆల్సో హ్యాడ్ సూపర్ వన్. సో గెలిపించి ఈ రోజు అత్యంత యాక్టివ్ గా డాన్స్ లేస్తూ మరి అందరినీ భయపడిపించిన మా డార్లింగ్ ఎట్లా అనిపించింది? నీకు అర్థం కావట్లేదు, డాన్స్ లో అందరూ వేస్తారు, డాన్స్ అయిన వాళ్ళని గట్టిగా వాళ్ళు గుర్తుపెట్టుకోవా. మీ ఇద్దరిని ఎలాగో మర్చిపోతారు, డాన్స్ చేయకుండా ఉన్న 3 వ్యక్తి ఎవరబ్బా? ఎప్పుడైనా ఈ ఎపిసోడ్ గుర్తు చేస్తే నీకేం గుర్తొస్తుంది? గీత ఆ రోజు డాన్స్ చేయలేదు, అదే గుర్తొస్తుంది. సూపర్. సో ముగ్గురు కూడా చాలా అల్లరి చేశారు, గోల్ చేశారు. మరి రేపు అసలు ఏ సెలబ్రిటీస్ రాబోతున్నారు? వీళ్ళలాగే గోల్ చేస్తారా లేకపోతే నార్మల్ గా ఉంటారా? అసలు ఏం చేస్తారో అని తెలియాలంటే మళ్ళీ రేపు కలుద్దాం. కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను. Powered by విజయలక్ష్మి డీర్మెంట్ పగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. This is it for today. Bye everybody.